23,731 కోట్లతో గోబర్ధన్ పథకం కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం. 2027 నుంచి 2036 దాకా పథకం అమలు. ఇదేదో కొత్త పథకం అనుకునేరు, ఇలాంటి పథకాలు ఇంతకుముందు ఉన్నాయి. గోబర్ధన్ పథకం అంటున్నారు. నార్త్ ఇండియాలో చాలామంది వా దగ్గర బా పలుకుతారు, వా పలకరు. విజయవాడని బెజవాడ అన్నట్లుగా. ఇక గోబర్ గ్యాస్ అని నేను 30 సంవత్సరాల క్రితమే చూశాను. పల్లెటూళ్ళలో ఒక పెద్ద గొయ్యి లాంటిది తవ్వి దానిలో ఐరన్ డోమ్ పెట్టి ఆ గోతి లోపట పేడను నీళ్ళతో కొద్దిగా పలుచగా చేసి దానిలో పోసేవారు. దానిలో నుంచి గ్యాస్ ఉత్పత్తి అయ్యి ఈ ఐరన్ డోమ్లోకి వచ్చి దానిలో నుంచి వారి ఇంటిలోకి పైపు ద్వారా కనెక్షన్ ఉండేది. అది మన మామూలు గ్యాస్ లాగానే పనిచేసేది. ఇది ఎప్పుడు 30-35 సంవత్సరాల క్రితమే నేను చూశాను. ఇప్పుడు కొత్తగా అలాంటి పథకం ఏదో తెచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో ఏమని చూస్తామంటే 1వ అధ్యాయం 9వ వచనములో, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఒక 50 సంవత్సరాల క్రితం బెల్ బాటం ఉండేవి, బెల్ బాటం ప్యాంట్లు. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు బెల్ బాటం వేసుకుంటూ ఉన్నారు. 50 సంవత్సరాల క్రితమే బెల్ బాటం ఉండేవి. అప్పుడు ఫ్రంట్ పాకెట్స్ ఉండేవి. ఆ తర్వాత నారో ప్యాంట్స్, సైడ్ పాకెట్స్ వచ్చాయి. ఈ విధంగా మారుతూ ఉంటుంది. ఏది కొత్తది కాదు, అది ఇంతకుముందు ఉన్నదే.